నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. పాలంపేట అనే చిన్న గ్రామంలో హరిశంకరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ శివుని మీద అపారమైన భక్తి కలిగి ఉండేది. ఉదయాన్నే లేచి శివ పంచాక్షరి జపం చేస్తూ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి పూలను సమర్పించి శివుణ్ణి పూజించేవాడు. శంకరుడు శివార్చనే జీవితంగా బతికేవాడు. కానీ దారి ఖర్చులకు కూడా డబ్బులు లేక తన భార్య పిల్లలతో కలిసి ఉపాధి కోసం పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆలయం దగ్గర నిలబడుకున్న హరిశంకరుని మనసులో ఒక తపన పుట్టింది. ఆలయం చిన్నదిగా ఉంది, గోపురం కూడా సరిగ్గా లేదు. నేను నిరుపేదవాణ్ణి. ఓ పరమేశ్వర, నీ గుడికి గొప్ప గోపురాన్ని కట్టించాలన్నదే నా కల. నేను ధనవంతుణ్ణి కాదు అని నీ సేవకు నా ప్రాణాలను కూడా అంకితం చేస్తాను అని హరిశంకరుడు శివునికి మొరపెట్టుకున్నాడు. రాత్రి హరిశంకరుడికి ఒక కల వచ్చింది. ఒక వెలుగుతో నిండిన రూపం. పరమేశ్వరుడు స్వయంగా కలలో ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు హరిశంకరునితో ఇలా చెప్పాడు: హరిశంకర, నీ మనసులో నాపై ఉన్న ప్రేమను తెలుసుకున్నాను. దగ్గర ధనం లేనప్పటికీ నీ మనసులో నా కోసం గోపురం కట్టావు. మదిలో కట్టిన గోపురమే నాకిష్టం. హరిశంకరుడు మరుసటి రోజు శివాలయంలో అర్చన చేస్తున్న సమయంలో దేవాలయ అర్చకుడు ఇలా పిలిచాడు: హరిశంకర, ఒక ధనిక వాణిజ్యవేత్త గుడి గోపుర నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ అతనికి ఒక నిశ్చలవంతుడైన శివభక్తుడు కావాలంట. అప్పుడు ఆ ధనిక వాణిజ్యవేత్తకు గ్రామంలో వారందరూ హరిశంకర్ని సూచించారు. శివభక్తుడైన హరిశంకరుడు పూర్తి భక్తితో ధనవంతుని సహాయంతో అత్యంత దివ్యమైన గోపురాన్ని రూపొందించాడు. గోపుర నిర్మాణ సమయంలో ప్రతి ఒక్క చిన్న పనిని ఎంతో శ్రద్ధగా చేశాడు హరిశంకరుడు. హరిశంకరుని దగ్గర ధనం లేదు, కానీ దేవుని సేవ ద్వారా డబ్బు చేకూరింది. తన జీవితం మారిపోయింది. గోపురం నిర్మాణం పూర్తయింది. శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. హరిశంకరుడు గోపురాన్ని చూస్తూ కన్నీళ్లతో శివుణ్ణి నమస్కరించాడు. నీ శివనామమే నాకు శక్తినిచ్చింది శివయ్య. నా మనసులో ఉన్న నిర్మాణమే నిజంగా నువ్వు అంగీకరించిన గోపురం అయ్యింది. ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలంటే, భక్తి ముందు డబ్బు తక్కువ. పరమేశ్వరుడు హరిశంకరుని మనసులో నిండి ఉన్న భక్తిని చూశాడు, దానినే అంగీకరించాడు. డబ్బు కంటే భక్తి గొప్పది. ఏ దేవుడు కూడా మన దగ్గర ఉన్న డబ్బును చూడడు, భక్తిని మాత్రమే చూస్తాడు. శ్రద్ధగా చేసే చిన్న పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శంకరుడు ఎంతో శ్రద్ధగా చేశాడు కాబట్టి గోపురం దివ్యంగా మారింది. మొదట చేసే సేవే నిజమైన పూజ. అది చేసే పూజలో ప్రేమ ఉంటేనే అది గొప్ప పూజగా మారుతుంది. నిస్వార్థమైన ప్రేమ దేవుణ్ణి ఆకర్షిస్తుంది. శంకరుని దగ్గర ఏమీ లేకున్నా దేవునికి పంచిన ప్రేమ వల్ల ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శంకరుడు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుని మీద భక్తిని, విశ్వాసాన్ని వదలలేదు. మన జీవితంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా విశ్వాసాన్ని వదలకూడదు. ఆ దేవుణ్ణే నమ్ముకున్న నీకు మనసులో ఒక మంచి సంకల్పం ఉంటే ఆ పరమశివుడే నీకు మార్గదర్శనం అవుతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.